అమలాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీ అనంత లక్ష్మి సత్యవతి దేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక సంస్థ సుఖినో భవంతు ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త రేలంగి కుమార్ శంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకను లోక కళ్యాణార్థం భారతదేశ ఆర్థికాభివృద్ధి, ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు, ప్రజల ఆయురారోగ్యాలు, సిరి సంపదల కోసం సంకల్పించి నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాల వంటి కళ్యాణ ఘట్టాలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెంతాయి. భక్తులందరికీ నమస్కారం. నా పేరు రాలంగి కుమార్ శంకర్ గౌడ్, ఆధ్యాత్మికవేత్త, అమలాపురం. 2009వ సంవత్సరం నుండి లోకా సంస్థ సుఖినో భవంతు అనే పేరుతో సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ధనిక పేద అనే భేదం లేకుండా, ఏ విధమైన కుల వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఖరీదైనటువంటి పూజా క్రతువులను అందరికీ ఉచితంగా కూర్చున్నటువంటి వారికి ఏ విధమైన దక్షిణలు కానీ, కుండీలు కానీ, అదేవిధంగా ఏ విధమైన టికెట్ రుసుములు కానీ లేకుండా అందరికీ కూడా భగవంతుని దగ్గరకు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. భగవంతుని దయతో, పెద్దలు గురువుల ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని 2009 నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టి నిరంతరాయంగా మేము కొనసాగిస్తున్నందుకు ఆ పార్వతీ పరమేశ్వరులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీ దేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం మా యొక్క పూర్వజన్మ సుకృతముగా ఆ స్వామివారు మాకు ప్రసాదించిన మహాభాగ్యంగా తెలియచేస్తూ స్వామి పాదపద్మములకు, అమ్మవారి పాదపద్మములకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులందరికీ ముందుగా నా ధన్యవాదాలండి. మరి ఈరోజు అమలాపురంలో మరి రేలంగి కుమార్ శంకర్ గౌడ్ గారు నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము అందరం పాల్పంచుకోవడం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. మరి గత ఎన్ని సంవత్సరాలు చెప్పారు ఆయన, మరి నాకు ఇచ్చలేదు కానీ చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎవరి దగ్గర కూడా ఏ రుసుము, టికెట్ అనేది లేకుండా ఆయన ఆధ్యాత్మికంగా దైవానుగ్రహాన్ని పొందాలి, లోకా సంస్థ సుఖినో భవంతు అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి నడిపిస్తున్నందుకు, మేమందరం అందులో పాత్రలు అవుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. పూజాధికారులన్నీ కూడా చాలా పవిత్రంగా చేయిస్తున్నారు మాతో. అందుకు చాలా భగవంతుడికి కృప మా అందరి మీద ఉండాలని, ఆయనకి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరి అలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు అయినవేల్ నాగేంద్ర కుమార్ అండి. అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీ దగ్గర శంకర్ గౌడ్ గారు లోక కళ్యాణం వస్తూ అనే కార్యక్రమంతో దాంతో సత్యనారాయణ స్వామివారి ఈ సామూహిక వ్రత సంకల్పం పెడతాం చాలా అద్భుతమైన విషయం ఇది. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అన్నది చాలా పవిత్రమైనది. దూర ప్రాంతాలు వెళ్ళి చేసుకోలేరు చాలా మంది. అన్నవరం అది వెళ్లకుండా ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే విధంగా అందరూ సామూహికంగా చేసుకుంటే ఎంతో పవిత్రమైన వ్రతం చేసుకోవడం వల్ల వారి కుటుంబం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఆ స్వామివారి కటాక్షం కలుగుతుంది అనే మంచి ఉద్దేశంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో సామూహికంగా ఎలా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం, ప్రతి సంవత్సరం చేయడం చాలా గొప్ప విషయం అండి. అది చాలా ఇలా ఎక్కడో కానీ జరగదు. ఇటువంటి అరుదైన విషయం ఇలా చేయడం, ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చేయడం ఎంత అద్భుతమైన విషయంగా మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా ఇలా ప్రతి సంవత్సరం జరపాలని కోరుకుంటున్నాం. ఈ అమలాపురం దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని వారికి అందరికీ కూడా ఇక్కడే తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా తీసుకుని వెళ్తారు. ఈ వ్రత సంకల్పం అయ్యాక వారందరూ కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ కూడా చాలా చక్కగా దీన్ని ప్రోత్సహిస్తున్నారండి. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.
హలో అందరికీ నమస్కారములు. సత్యదేవ అంటేనే చాలా పవిత్రమైన పదం. ఇలాంటి కళ్యాణానికి మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. ఆయన సేవా పట్ల చాలా బాగా బాగుంది. కళ్యాణం బాగుంది.